యాక్టివిటీగా ఉందా లేదా అనేటటువంటి నేను చెప్పేది ఏమో సార్, ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ అన్న అతను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తాడనేటటువంటి ఆలోచన నిజంగా జనసేన నాయకుల్లో ఉంటే, జనసేన నుంచి పోయినసారి పోటీ చేసినటువంటి ఎవరు శేష్ కుమార్ గారు బయటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటది. ఇదే పొత్తు ధర్మం పాటించట్లేదని చెప్పి కాపు నాయకులు ఎవరైతే ముద్రగడ్డ పద్మనాభం గారు కావచ్చు, లేదంటే అర్రామజోగ గారి కుమారుడు కావచ్చు, లేదంటే వంగవీటి నరేంద్ర కావచ్చు, లేదంటే వీళ్ళ అనేక మంది పార్టీ నుంచి ఎందుకు బయటకు వస్తున్నారు? వాళ్ళు 3 పార్టీలు నిజంగా బలమైన కూటమి అంటే కాపు సామాజిక వర్గానికి ఆ కూటమిలో బలంగా న్యాయం జరుగుతుందనేది వాళ్ళు భావిస్తే వాళ్ళు ఎవరు బయటకు రారు కదా. పవన్ కళ్యాణ్కి సమగ్ర స్థానం ఆ కూటమిలో ఉందని భావిస్తే కాపు నాయకులు నిజంగా జేజేలు కొడతారు కదా. ఆ కూటమికి కొట్టట్లేదంటే కారణం ఏంటి? అదంతా చంద్రబాబు నాయుడు గారు పెత్తందారి దూరంతోనే నడుస్తుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది కదా. ఇంకా పొత్తు ధర్మం ఎక్కడ ఉంది? లేదంటే ఆ పొత్తులో మధ్యలో మీరు బాధపడుతున్నారు వాళ్ళ తరపున. అది వచ్చిన ఇప్పుడు నేను వచ్చి దాన్ని కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే మీ చెప్పలేరు కదా. మళ్ళీ వాళ్ళ బాధ వాళ్ళతో చెప్పనిద్దాం. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఇది ఈ సమీకరణాలు కుల సమీకరణాల ఆధారంగా ఎలక్షన్ లేకపోతే ఈ ధనం అన్నటువంటి ఆధారంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలా మంది ధనంతో కూడినటువంటి నాయకులు దొరకగలిగారు. వాళ్ళకి ఒక కేసినేని చిన్నీనో లేకపోతే కనుక వేమిరెడ్డో, లావు శ్రీకృష్ణదేవరాయలో, అలాగే మాగుంట, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. అదే సందర్భంలో కుల సమీకరణాలు అయితే కొంత వైసీపీతో పోల్చుకుంటే కొంత తేడా ఉంది. ఇంకోటి ఇప్పుడు బీజేపీ అభ్యర్థుల వ్యవహారం, ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సాయి గారు, ఇంకో ట్విస్ట్ ఏంటంటే బీజేపీ నాయకులు 2 సీట్లు ఇచ్చేశారు సార్. వాళ్ళు ఎప్పుడు రాజీనామా చేశారో బీజేపీకి తెలియదు. ఒకళ్ళేం తెలంగాణలో అధికార ప్రతినిధిగా ఉన్నారు, స్టిల్ నిన్న కూడా అధికార ప్రతినిధి. ఒకళ్ళేం బైరెడ్డి శబరి, ఆమె బీజేపీ నాయకులుగా ఉన్నారు. వాళ్ళిద్దరు ఇక్కడ తెలుగుదేశంలో ఎప్పుడు డమ్ చేశారో తెలియదు, ఎప్పుడు వచ్చారో నేను డిస్టర్బ్ చేయట్లేదు. ఒకటి మేమేంటంటే జిల్లాలు ట్రాన్స్ఫర్ చేస్తే నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారిని నర్సరాపేట ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పిన వాళ్ళు తెలంగాణ నుంచి డంప్ చేశారు ఇక్కడ ఆంధ్రాకి. మరి దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. రైట్ లక్ష్మణ్ గారు.